హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా వీరాంజనేయులు గారు మనకు తీపి కబురు అయితే చెప్పారు. అయితే ఇంకా కూడా చాలామందికి అనేక డౌట్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి. సో మనకు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 10,000 జీతం ఇస్తా అన్నారు కదా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి. సో అది ఎప్పటి నుంచి అయితే కొనసాగుతుంది, ఇకపోతే మనకు వాలంటీర్లు ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయి, రాజీనామా చేసిన వారి విషయం అనేటువంటిది ఏమిటి, సో మనకు ఈ యొక్క ప్రశ్నల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో నెక్స్ట్ ఇకపోతే చాలామంది కూడా కామెంట్లో ఏం అడుగుతున్నారంటే, సో మీకు వాలంటీర్లకు ఉండే వాళ్ళకి పెన్షన్ అనేటువంటిది వర్తిస్తుందా లేదని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో దీని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో మనకు శాలరీ అనేటువంటిది ఏ తేదీ నుంచి అయితే ఇస్తారు, వీరిని అమల్లోకి అంటే విధుల్లోకి ఎప్పటి నుంచి అయితే తీసుకువస్తారు, నెక్స్ట్ అదేవిధంగా వీరికి కొత్త మొబైల్స్ అనేటువంటి వాటిని ఎప్పటి నుంచి అయితే ప్రొవైడ్ చేస్తారు, నెక్స్ట్ అదేవిధంగా మనకు కొత్త వాలంటీర్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ డేట్ అనేటువంటిది ఎప్పుడైతే విడుదల చేస్తారు, ఇకపోతే రాజీనామా చేసినటువంటి పదవులకు రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏమిటి, సో మనకు పాత వాలంటీర్లనే కొనసాగిస్తారా లేదా కొత్త వాలంటీర్లు ఏమన్నా ఎంపిక చేసుకుంటారా, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. ఓకేనా, వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జూలై 1వ తారీఖు నుంచి తెల్ల రేషన్ కార్డులకు బియ్యంతో పాటుగా పంచదార, కందిపప్పు ఇచ్చేందుకు చర్యలు అయితే చేపట్టినట్లు పౌర సరఫరాల శాఖ నుంచి అయితే మనకు సమాచారం రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని అయితే కలెక్ట్ చేసుకుంది, తెల్ల రేషన్ కార్డ్స్. సో ఇవి లేకపోతే మీకు ఏ యొక్క గవర్నమెంట్ పథకానికి సంబంధించిన నిధులు అనేటువంటివి రావు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలెక్ట్ చేసుకోండి. ఇకపోతే మనకు ఈ యొక్క వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం అనేటువంటిది ఇస్తా అన్నారు కదా నారా చంద్రబాబు నాయుడు గారు. సో దీని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. సో మనకు మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ఈ యొక్క 10,000 రూపాయల శాలరీ అనేటువంటిది అయితే పెంపు చేశారు. బట్ మనకు వాలంటీర్లని ఇంతవరకు కూడా విధుల్లోకి తీసుకురాలేదు. సో మనకు జూలై 1వ తారీఖు నుంచి అయితే విధుల్లోకి తీసుకువచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనకు శాలరీస్ అనేటువంటి వాటి గురించి అయితే ఇంకా డిస్కస్ చేయలేదు, తేదీ ఫిక్స్ చేయలేదు, ఏ తేదీ నుంచి అయితే వాళ్ళకి 10,000 రూపాయల శాలరీ అనేటువంటిది అయితే ఫిక్స్ చేస్తారు అనేటువంటి దానికి సంబంధించి. సో ఎందుకంటే మనకు ఈ తరుణంలో వాలంటీర్లకు సంబంధించి అనేక మార్పులు అయితే తీసుకురావడం జరిగింది, అంటే అర్హతలకు సంబంధించి అనేక మార్పులు అయితే చేశారనమాట. సో ఇంతకు ముందులాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాగా మనకు అర్హతలు అనేటువంటివి లేవు ఇప్పుడు. సో అర్హతలు అనేటువంటి వాటిని చాలానే మార్చారు కాబట్టి సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక వీళ్ళకి శాలరీ గురించి అయితే డిస్కస్ చేయబోతారు. ఓకేనా, ఇకపోతే వాలంటీర్ ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయి, రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏమిటి అని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. సో అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్ల విధులు అనేటువంటివి ఏమిటో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 by 1 చూసుకుందాము. కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేట్లా చూడడమే మనకు వాలంటీర్ల ధ్యేయం అన్నట్లు చెప్పారు. సో నెక్స్ట్ ఇకపోతే సంక్షేమ పథకాలు పొందడానికి అర్హత ఉండి ఆ పథకం అందనప్పుడు వారికి అవగాహన కల్పించాలంటూ రెండవ విధులైతే తీసుకురావడం అయితే జరిగింది. ప్రభుత్వ పథకాలు సహాయాన్ని ఇంటి వద్దకే అందించగలగాలి. ఇకపోతే మనకు తమ పరిధిలో ఉండేటువంటి కుటుంబాల వినతులు, సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలట. లబ్ధిదారుల ఎంపిక, వినతుల పరిష్కారం ఆయా శాఖల సహాయాధికారికి అయితే వెల్లడించాలి. సో ఇకపోతే మనకు లబ్ధిదారుల వివరాలు, ఇతరతర సాయం పొందినటువంటి కుటుంబాల వివరాలను రికార్డు రూపంలో భద్రపరుచుకోవాలి. అలాగే మనకు తమ పరిధిలోని ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్ తయారు చేసి పెట్టుకొని అధికారులకైతే ఇవ్వాలంటూ మరొక విధులైతే తీసుకురావడం జరిగింది. విద్య, ఆరోగ్యపరంగా తన పరిధిలోని కుటుంబాలకు అవగాహన అయితే కల్పించాలట. రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాలువల పరిశుభ్రత, మంచినీటి వంటి అంశాలపై పరిశీలించాలట. సో ఈ విధంగా అయితే మనకు ఇప్పుడు ఉండబోయే వాలంటీర్లకు ఈ విధంగా విధులైతే తీసుకురావడం అయితే జరిగింది. సో మనకు ఈ యొక్క పాత వాలంటీర్ల పరిస్థితి ఏమిటని చూసుకున్నట్లయితే మనకు వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి మనకు ఈ విధంగా లేఖలు అయితే రాస్తున్నారు. సో మా అంతటా మేము ఈ యొక్క వాలంటీర్ పోస్ట్ నుంచి అయితే పదవికి రాజీనామా చేయలేదు, సో బలవంతంగా చేపించారని. సో వీటి మీద అయితే ప్రజెంట్ మనకు ప్రభుత్వం అనేటువంటి డిస్కషన్స్ అయితే చేస్తుంది. త్వరలో మనకు వీటి మీద ఫుల్ క్లారిటీ అనేటువంటిది అయితే ఇస్తారనమాట. అంటే మనకు రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏమిటి అనేటువంటి దాని మీద. సో ఒకవేళ వాళ్ళని కంప్లీట్గా తీసేయచ్చు, లేదంటే వారిని మరలా కూడా విధులోకి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇటువంటి అప్డేట్స్ మొత్తం కూడా ముందు మన ఛానల్ నుంచి అయితే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.
సో ఇదండి మనకు వాలంటీర్ వ్యవస్థపై ఈ యొక్క ఇన్ఫర్మేషను. ఇకపోతే మరొకటి ఏమిటంటే మనకు జూలై నెల పెన్షన్లకు సంబంధించి ఎవరి నుంచి అయితే పంపిణీ చేస్తారు, ఎవరు వచ్చి మీ దగ్గరికి పెన్షన్ అనేటువంటిది అయితే ఇస్తారు అనేటువంటి దాని గురించి చూసుకున్నట్లయితే గ్రామ వార్డు వాలంటీర్ల సమాచారం మేరకు మనకు రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లను కొనసాగిస్తామని రాష్ట్రం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు గారు అయితే మనకు ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో జూలై 1వ తారీఖు నుంచి వాలంటీర్లతో ఇంటి వద్దకే పెన్షన్లు అనేటువంటివి పంపిణీ చేస్తామని మనకు మంత్రి స్పష్టమైతే చేశారు. సో ప్రజెంట్ ఉన్నటువంటి వాలంటీర్లతోనే మనకు ఈ యొక్క జూలై 1వ తారీఖున ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి అమౌంట్ అనేటువంటిది అయితే పంపిణీ చేస్తామంటూ మనకు వెచ్చడించడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏమిటో దాని గురించి అయితే ఇంకా కూడా మనకు అప్డేట్ ఇవ్వలేదు. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి వాలంటీర్లతోనే ఈ యొక్క విధులు అనేటువంటివి అయితే చేపిస్తామంటూ చెప్పారు. ఓకేనా. సో మీరు లాస్ట్ నెలలాగా మీకు మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు వెళ్ళి పెన్షన్ అమౌంట్ అనేటువంటిది అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అంతకుముందు అంటే మనకు ఎన్నికల కారణంగా ఈ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు వాలంటీర్సే నేరుగా అయితే ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు. ఓకేనా. ఈ విధంగా అయితే మనకు పెన్షన్కి సంబంధించి రేపు 1వ తారీఖున మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అమౌంట్ అనేటువంటిది ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా కలెక్ట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థపై, అదేవిధంగా పెన్షన్ అనేటువంటివి జూలై నెలకు సంబంధించి ఎక్కడ వెళ్ళి తీసుకోవాలి, ఎవరు ఇస్తారు అనేటువంటి దాని మీద ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాను. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే ఒక చిన్న కామెంట్ చేసి అయితే తెలియచేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఏపీ రాష్ట్రంలో ఎటువంటి గవర్నమెంట్ పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.